గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ని నాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇరిగేషన్ని మళ్లీ గాడిన పెట్టి పట్టాలెక్కిస్తున్నామని చెప్పారు. ఒక టార్గెట్ బేస్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న వైఎస్ జగన్ హెచ్ఎన్ఎస్ఎస్కి ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. పాలేరు రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఇరిగేషన్ వ్యవస్థను గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో, ఇరిగేషన్ వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇరిగేషన్ వ్యవస్థని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20-24 నెలల కాలంలోనే మళ్ళీ గాడిలో పెడుతూ ఇరిగేషన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకి గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్లామని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 మరి జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా.